హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా డేస్ అయిపోయింది నేను యూట్యూబ్ లో వీడియో పెట్టి. యాక్చువల్లీ నేనైతే బ్రేక్ ఇద్దాం అనుకున్నా, కాకపోతే చాలా మంది ఎల్పీ గురించి చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో అందుకే ఇవాళ క్లారిఫై చేద్దామని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. అండ్ చాలా మంది మోస్ట్లీ అడుగుతున్నారు అనమాట, ఎందుకక్క ఎప్పుడు నువ్వు బీటెక్ గురించే వీడియోస్ చేస్తావు, వేరే కోర్సెస్ గురించి కూడా చేయమని. యాక్చువల్లీ ఏంటంటే నేను బీటెక్ సిఎస్సి కాబట్టి నాకు దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి నేను దాని గురించి వీడియోస్ చేస్తాను. కాకపోతే ఈ వీడియోలో నేను బీటెక్ కాకుండా వేరే కోర్స్ గురించి కవర్ చేద్దాం అనుకుంటున్నా, ఎస్పెషలీ అగ్రికల్చర్ గురించి. బికాస్ చాలా మంది నాకు అగ్రికల్చర్ గురించే మెసేజ్ చేశారు. సో అందుకే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని నేను ఈ వీడియోలో చెప్తా అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎల్పియూలో అగ్రికల్చర్ కి రిలేటెడ్ 2 కోర్సెస్ ఉన్నాయి, విచ్ ఇస్ బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ దెన్ ఎంఎస్సీ అగ్రికల్చర్. సో ఫస్ట్ బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన తర్వాత ఎంఎస్సీ అగ్రికల్చర్ చేస్తారు, యాజ్ యూ ఆల్ నో. అండ్ ఈ బీఎస్సీ అగ్రికల్చర్ అనేది 4 years కోర్స్ అనమాట, అండ్ ఎంఎస్సీ అగ్రికల్చర్ అనేది 2 years కోర్స్. ఎల్పియూలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ఐకార్ ద్వారా అప్రూవ్ అయిందనమాట. ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో గవర్నమెంట్ స్టాండర్డ్స్ కి ఈక్వల్ గా ఉందని చెప్పేసి వాళ్ళు అప్రూవ్ చేసినారు, జస్ట్ లైక్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్. సో ఇది అప్రూవ్ అయిందనమాట. అండ్ నౌ కమింగ్ టు కోర్స్ స్ట్రక్చర్. సో ఇందులో అయితే బీఎస్సీ అగ్రికల్చర్ లో చాలా కోర్సెస్ ఉంటాయి, లైక్ క్రాప్ సైన్స్, సాయిల్ సైన్స్, ప్లాంట్ పాథాలజీ, ఎంటమాలజీ అని ఇలా చాలా వేరియస్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, వీళ్ళు జస్ట్ టెక్స్ట్ బుక్స్ నుంచి నేర్పించడం, పీపీటీస్ ద్వారా మనం చదువుకోవడం ఇలా కాకుండా మనకి ఎక్స్పెరిమెంటల్ గా కూడా వర్క్ అవుతుంది అనమాట. లైక్ ఓన్లీ థియరీ క్లాసెస్ కాకుండా ప్రాక్టికల్ గా మనం ఫీల్డ్ కి వెళ్ళి మనం కొన్ని పంటలు పండించడం, అలా కొన్ని వర్క్స్ చెప్తారనమాట, కొన్ని అసైన్మెంట్స్ లాగా ఉంటాయి. సో అలా మనకి థియరీ బేస్డ్ మాత్రమే కాకుండా ప్రాక్టికల్ గా కూడా మనం వర్క్ చేయొచ్చు. ఎల్పియు క్యాంపస్ అంటే ఒక మినీ సిటీ లాగా ఉంటుంది, బికాస్ ఇక్కడ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కోసం 350+ ఎకర్స్ ఆఫ్ ఫార్మ్ ల్యాండ్ ఉంటుంది, వేర్ స్టూడెంట్స్ కెన్ డూ రియల్ క్రాప్ ట్రయల్స్. అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ గురించి మాట్లాడితే చాలా ల్యాబ్స్ ఉంటాయి, లైక్ సాయిల్ అండ్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్, టిష్యూ కల్చర్ ల్యాబ్, బీ కీపింగ్ యూనిట్స్, క్రాప్ ప్రొడక్షన్ యూనిట్స్, అగ్రి మెషనరీ వర్క్షాప్, క్లైమేట్ కంట్రోల్డ్ గ్రీన్ హౌసెస్, డ్రోన్ బేస్డ్ స్ప్రేయింగ్ టెక్నాలజీ, ఇలా ఇంకా చాలా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా థియరిటికల్ మాత్రమే కాకుండా ఫుల్ ప్రాక్టికల్ వర్క్ కూడా ఉంటుంది, వేర్ ఈచ్ స్టూడెంట్ ఈజ్ అసైన్డ్ విత్ అ ప్లాట్ టు మేనేజ్ అండ్ టు వర్క్ ఆన్ దట్ రియల్ ఫీల్డ్. అండ్ లాస్ట్ ఫైనల్ ఇయర్ లో రావే అంటే రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని ఉంటదన్నమాట, జస్ట్ లైక్ ప్రాజెక్ట్ లాగా. సో ఇందులో ఏంటంటే మనం విలేజెస్ లో ఇంటర్న్షిప్ చేయాలన్నమాట. లైక్ మీరు ఏదో ఒక క్రాప్ ని పండించి దాని మీద మీరు ఏం రీసెర్చ్ చేశారు అండ్ ఏం కనుక్కున్నారు, ఎలా పండించారని చెప్పి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మీరు మెన్షన్ చేయాలి. సో అదే ఇంకా మీకు లాస్ట్ లో వైవా లాగా కండక్ట్ చేసి దానికి ఎవాల్యుయేట్ చేస్తారు. సో ఒక ఇంటర్న్షిప్ లాగా అనమాట. అండ్ ఇక్కడ ఎల్పియూలో ఫ్యాకల్టీ అండ్ లెర్నింగ్ అప్రోచ్ గురించి మాట్లాడితే, ఇక్కడ ఫ్యాకల్టీ అయితే చాలా నాలెడ్జబుల్ అండ్ ఎక్స్పీరియన్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పిహెచ్డి హోల్డర్స్. అండ్ క్లాసెస్ అన్ని ట్రెడిషనల్ గానే కాదు, మోడర్న్ టెక్నిక్స్ తో ఉంటాయి, లైక్ స్మార్ట్ క్లాస్ రూమ్స్, లైవ్ డెమో సెషన్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ పేపర్స్ గైడెన్స్. మీలో ప్యాషన్ ఉంది అండ్ మీకు కనుక నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ప్రొఫెసర్స్ నిజంగా మీకు హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లేస్మెంట్స్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ గురించి. సో ఎవ్రీ ఇయర్ కాలేజ్ కి అయితే టాప్ అగ్రి అండ్ ఫుడ్ కంపెనీస్ వాళ్ళైతే విజిట్ చేస్తారు. అండ్ కొన్ని కంపెనీస్ గురించి చెప్పాలంటే గోద్రేజ్, నెస్ట్లీ, ఐటీసీ లిమిటెడ్, ఇలా మీకు తెలిసే ఉంటాయి కదా, చాలా ఫేమస్ కంపెనీస్. సో ఇవి విజిట్ చేస్తాయి. అండ్ ఇంకొన్ని కూడా ఉంటాయి, అవి మీకు పక్కన లిస్ట్ యాడ్ చేస్తాను, సో మీరు చెక్ చేసుకోండి. అండ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎల్పియూ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ 40 యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. సో అందుకే చాలా కంపెనీస్ విజిట్ చేస్తాయి ఎవ్రీ ఇయర్. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి అయితే 19.25 LPA. LPU is really providing good scholarships, and it also has vibrant campus life where it is a mix of both education and enjoyment. సో ఎవరైతే నిజంగా అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉండి అండ్ మంచి కాలేజ్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో, ప్లీజ్ డూ గివ్ ఇట్ ఎ ట్రై, because it is the very first private university to have ICAR recognition degree. And next, fees, scholarships, hostel details, ఇలా అన్నిటి గురించి నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ లో మెన్షన్ చేశాను. సో అక్కడికి వెళ్ళి చూడండి, చాలా క్లారిటీగా చెప్పాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించింది అనుకుంటున్నా. సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ హెల్ప్ఫుల్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీకు కనుక ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ కోర్స్ వాళ్ళ గురించి వీడియో తీయాలో అది కూడా చెప్పండి, so that I'll try to make that. See you in the next videos. Bye bye.